ఉదయం 9:15. ఎంత కష్టం వచ్చిందే తల్లి, నామినేషన్ లో కూడా లేవు కదే. నీకీ కష్టాలు ఎందుకే రీతా? ఉన్నన్నాళ్ళు మంచిగా వెళ్దాం అనుకున్నాం కదే, మధ్యలో ఈ ప్లాన్లన్నీ చేంజ్ అయింది. వంటరోళ్ళు చేసిపోయావు కదే. ఏమవ్వాలనుకుంటున్నావు? మనకు అవసరమైందండి. చిన్నది నేను ఆగమంటే ఆగేది కాదు, ఆగకుండా తన చూడు ఎలా చేస్తుందో. పరిణామంలో గుట్టు యాభై చేస్తే పడతానని చెప్పలేదే. పొట్టం లోపల 31, 32, 30. భూమాత దండ పెట్టుకో అన్నా. ట్రైనర్ వచ్చా. అయితే ఒక 50 చేస్తా. 1 2 ఇలా అయితే 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 20 వరకు చేయొచ్చు కదా. ఉదయం 9:30. పెట్టగలనా? ఇది పెట్టు. థ్యాంక్ యూ. ఓకే ఓకే అందుకే వెళ్దా. అదిగో తర్వాత మేము ఒక హాఫ్ డే మాట్లాడుకుంటాం. మన కష్టం అదే, మన కంటికి లేదంటే ఎవరు నమ్మారు. తర్వాత హౌస్ వినిపించుకోవాలి, మనం కలపడానికి ట్రై చేయాలా? లేదు, ఎవరు కలపడానికి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. గొడవ పడ్డారన్నా చూద్దాం. ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎవరు నిజంగా గొడవ. ఒక 5 minutesలో ఉంటాను. ఇంకా తర్వాత యాక్షన్ చెప్పండి. 5 minutes తర్వాత. ఉదయం 9:45. నా స్టిక్కర్స్ కనిపించట్లేదు బాబా. నేను వెతికిస్తాను. నా దగ్గర ఉన్నాయి కానీ ఇంత పెద్దగా లేదు, చిన్నగా ఉన్నాయి. ఓకేనా? నాకు నాట్ ఓకే. నా స్టిక్కర్స్ నాకు కావాలి. నాకు తెలియాలి. అట్లీ అక్కడే ఉండాలి, బాత్రూమ్ దగ్గర. బాత్రూమ్ క్లీనింగ్ ఎవరు రమ్మనండి. టమాటాలు హాఫ్ పెట్టారు మీరు. ఇది బాత్రూమ్ క్లీనింగ్ ఎవరెవరు? సంజన గారు అండ్ ఇమ్ము. ఇమ్మువా? ఒకసారి రిమైండ్ రమ్మనండి. బాత్రూమ్ దగ్గర అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టారు, నాకు కనిపించట్లేదు. కలర్ స్టిక్కర్స్. మా మమ్మీ అడిగినట్టుంది ఎవరిది అని బాక్స్. అయితే ఒకసారి ఇచ్చేయమని చెప్పరా. నేను స్టిక్కర్స్ చూపించావు కదా, మాధురి గారి అంట. సంజన స్టిక్కర్స్ మాధురి గారు పడేసాను. ఏంటి కామెడీగా ఉందా? లేదు, చాలా వరకు అడిగాను. ఎక్కడున్నాయి అడిగానంటే అమ్మాయిని కదా స్టిక్కర్స్ అడగాలి, అబ్బాయిని అడగాలి తెలుసు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours అట్లే ఉంటే డిసిప్లిన్ కోసం పడేసాను. అవన్నీ కాదండి, స్టిక్కర్స్ గర్ల్స్ అని మీకు తెలీదా? మీరు అడగాల్సిన అమ్మాయిలకా అబ్బాయిలకా? ఏమవుతుంది, ఎవరు ఉన్నారు అక్కడ అందరికి అడిగాను. 2 hours. అబ్బాయికి అడగాలి, అమ్మాయికి అడగాల, అబ్బాయికి అడగాల. బాత్రూమ్ ఇప్పుడు మొత్తం ఇల్లు అయితే తిరగలేం కదా నీ స్టిక్కర్స్ పట్టుకొని. 16 జనాలు 16 వస్తువులు అడిగితే మొత్తం రోజు తిరగలేం కదా అడిగేసి. లేదంటే గుడి దొంగతనం చేసినట్టు స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారా? లేదు, నాకు నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. నాకు అక్కర్లేదు మీ స్టిక్కర్స్, నాకెందుకు? నా స్టిక్కర్స్ నాకు కావాలి. మీకు ఆల్రెడీ బోర్డు వేశారు కదా దొంగ అని, మీకు అలవాటేమో ఇలా దొంగతనాలు చేయడం. మీకు అదే పని కదా. మీరు పని అనుకుంటారేమో కానీ అది యువతల వాళ్ళకి ఎమోషన్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలియదు, నా స్టిక్కర్స్ నాకు కావాలి. కదా ఏంటి 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 మీ దొంగతనం అలవాడని ఎదుల స్టిక్కర్స్ కూడా దొంగతనం చేస్తారా ఏంటి? మీరు రాంగ్ ప్లేస్ లో పెట్టారు కాబట్టి పోతుంది. పడేసానని చెప్పడం ఏంటి డస్ట్బిన్ లో స్టిక్కర్స్ ని? ఇప్పుడు నాకు కావాలి, ఎవరు తెచ్చిస్తారు? మీరే చెప్పాలి సమాధానం. నేనేం సమాధానం? ఇప్పుడు వచ్చేసి మా ముఖం మీద పెట్టేసి వెళ్ళిపోతారు. మాదిరి గారికి తెలిసింది. నా స్టిక్కర్స్
మీరు ఒక ఇది చెప్పండి, నా- సమాధానాలు చెప్పండి. నా స్టిక్కర్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోనండి. మీ స్టిక్కర్స్ నాకెందుకు? మీ స్టిక్కర్స్, మీ డ్రెస్లు, మీ గాజులు వేసుకోవడానికి వచ్చానండి. ఇప్పుడు ఏం చేయాలండి? మీరు చేసిన తప్పకి మేము స్టిక్కర్స్ ఇస్తున్నాం కదా. పెట్టారు కదా, ఒక ఒక హ్యూమన్ బీయింగ్ లక్షణం అంటే అది. పడిపోతే ఎక్కడ వేసారో అక్కడ పెట్టారు. మీరు ఉన్నారు, మినిమం బేసిక్ సెన్స్ కూడా ఉండదు మనుషులకి. మీకు చాలా సెన్స్ ఉంది, నాకు చాలా సెన్స్ ఉంది, ఓవర్ సెన్స్ ఉంది. అవును. కాబట్టి ఇక్కడ వచ్చారు. ఇలాగైతే కామన్ సెన్స్ లేకుండా లేదు. ఓ ఇదేంట్రా బాబు. మీరు సింపుల్ గా వెళ్ళిపోతే అవ్వదండి, ఆన్సర్ చేయాలి. మరి ఏంటి సింపుల్ గా వాకౌట్ చేస్తే అయిపోదు. యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్. ఎంత ఆన్సర్ మీరు కావాలని చేస్తున్నారు కదా ఇవన్నీ. మీరు ఇక్కడ కావాలని చేస్తున్నారు కదా ఇవన్నీ. లేదు, మేము ఏం ఫుడ్ దొంగతనా, మా చక్కెర దొంగతనా, ఇవన్నీ అవన్నీ కావాలని కావాలని చేశాను, ఎంటర్టైన్ చేయడానికే చేశాను. ఇది కూడా కావాలనే చేస్తాను. నాకు అంత కంప్లీట్ గా అనవసరం. మీకు సెన్స్ ఉందా? మీకు సెన్స్ ఉందా? నవ్వుతారేంటి? నాకు నవ్వు నవ్వుతారేంటి? నాకు ప్రాబ్లం ఉంది. నాకు మీ నవ్వు చూస్తే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అది ప్రాబ్లం అంటే మిమ్మల్ని చూసారా దొంగతనం చేసి దాచారు. మిమ్మల్ని చూస్తే ఇవి దొంగతనం చేసి దాచారు. సో అగైన్ సేమ్ లైక్ ఎగ్ అనమాట. అంటే ఈవిడికి ఇదే పని. ఇంకా మీరు బిగ్ బాస్ తనే చెప్పింది లోపల స్టిక్కర్ గొడవ పడదామని.